బియ్యం పిండి వడియాలు సింపుల్ ప్రాసెస్లో ఇలా ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వడియాలు ప్రిపేర్ చేయడం ఎంత ఈజీ అంటే ఈవెన్ పిల్లలు కూడా ఈజీ చేసేసుకుంటారు. ప్రాసెస్ లెంతీగా ఉంటుందని చాలామంది ఈ వడియాలు ప్రిపేర్ చేయడం డిలే చేస్తుంటారు. బట్ ఒకసారి స్టార్ట్ చేస్తే కానీ తెలుస్తుందండి వీటిని ప్రిపేర్ చేయడం ఎంత ఈజీనో. ఇలా ఈ ఎండాకాలం వీటిని ప్రిపేర్ చేసుకొని సంవత్సరం అంతా కూడా హ్యాపీగా తినేసేయచ్చు. పువ్వులాగా ఆయిల్లో వేసినప్పుడు చక్కగా పొంగుతాయి అన్నమాట. ఈ వడియాల కోసం ఒక బౌల్లోకి 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను. బియ్యం పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి నీళ్లు మెజర్ చేసుకోవాలి. క్వాంటిటీ కరెక్ట్గా ఉండాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట వడియాలు. అచ్చం షాప్లో కొన్నట్టు ఉంటాయండి చూడ్డానికి కానీ టేస్ట్లో కానీ. ఫస్ట్ అయితే 2 కప్పులు నీళ్లు పోసి మిక్స్ చేసుకుంటున్నాను. మనం తీసుకున్న బియ్యం పిండి ఒక్కొక్కసారి వాటర్ క్వాంటిటీ ఎక్కువ పడుతుంది, ఒక్కొక్కసారి తక్కువ పడుతుంది అనమాట. సో నేనైతే 1 కప్పు బియ్యం పిండికి దగ్గరగా 3.5 కప్పుల వరకు నీళ్లు పోసానండి. మనం బియ్యం పిండిలో పోసిన నీళ్ళు కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఇలాగా అస్సలు ఉండలేకుండా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎండబెట్టిన బియ్యంతో పిండి చేశాను అనమాట. సో అందు గురించి కొన్ని నీళ్ళు ఎక్కువగానే పడుతుంది. కొంతమంది తడి బియ్యం పిండితో చేస్తుంటారు కదా, అలాంటప్పుడు నీళ్లు తక్కువ పడతాయి అన్నమాట. సో చూసుకొని నీళ్ళు కరెక్ట్ క్వాంటిటీ తీసుకోవాలి. దగ్గరగా ఈ పిండి స్మూత్గా మిక్స్ అవ్వడానికి నాకు 3.5 కప్పులు నీళ్ళు పట్టినాయండి. మిగిలిన 4.5 కప్పుల నీళ్ళు మరిగించుకోవాలి. ఇలా స్మూత్గా ఉండాలన్నమాట బ్యాటర్. ఇలా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ కొంచెం వెడల్పుగా అండ్ మందంగా ఉన్న అల్యూమినియం గిన్నె తీసుకుంటే కరెక్ట్గా వస్తాయండి వడియాలు. నేను స్టీల్ గిన్నె తీసుకున్నాను కానీ అసలైతే అల్యూమినియం గిన్నెలో ప్రిపేర్ చేసుకుంటే అడుగు పట్టకుండా చక్కగా డౌట్ లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఫస్ట్ 3.5 కప్పులు నీళ్ళు పోసాను కదా, ఇప్పుడు మళ్ళీ ఒక 4 కప్పుల దాకా నీళ్ళు పోసాను అనమాట. మొత్తం నేను 8 కప్పుల వరకు నీళ్లు పోసానండి. నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడే కలిపెట్టుకున్న బియ్యం పిండి కూడా పోసేసుకోవాలి. చూడండి అసలు ఏ మాత్రం ఉండలు లేకుండా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. వడియాల పిండి సరిగా ఉడకకపోతే వడియాలు ప్రిపేర్ చేసినప్పుడు విరిగిపోతుంటాయి అన్నమాట, లేదంటే క్లాత్కి స్టిక్ అవ్వడం అలా అవుతుందండి. సో ఈ వడియాలు మనకు పర్ఫెక్ట్గా రావాలంటే పిండి ఉడికించడంలోనూ అండ్ మెజర్మెంట్స్లోనే ఉంటుందన్నమాట. అసలు ఎక్కడా ఉండాలి లేకుండా పిండి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు నిదానంగా ఉడికించుకోవాలి. ఇందులోనే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. వడియాలైనా అప్పడాలైనా సరే కొంచెం సాల్ట్ క్వాంటిటీ తక్కువగా వేసుకుంటే మనకు డ్రై అయిన తర్వాత సాల్ట్నెస్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఫస్టే మనం కరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి, ఈ వడియాలు డ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్నెస్ ఎక్కువగా ఉంటుంది. సో చూసుకొని వేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ నాకు కొంచెం తిక్కుగా అనిపిస్తుంది కదా, మరీ ఇంత తిక్కుగా ప్రిపేర్ చేసినా సరే అంత పర్ఫెక్ట్గా రావన్నమాట. సో ఇంకొక అరకప్పు వేడి నీళ్ళు పోసుకుంటున్నాను. ఒకవేళ కన్సిస్టెన్సీ థిక్గా అనిపిస్తే చన్నీళ్ళు అస్సలు పోయొద్దండి, వేడి నీళ్ళు పోసుకొని మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట కన్సిస్టెన్సీ. చూడండి ఇలా ఉడికించుకోవాలన్నమాట. స్టవ్ దగ్గర నుంచి అస్సలు కదలకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టి ఉడికించుకోవాలి. మనకు అప్పుడే వడియాలు కలర్ఫుల్గా ఉంటాయి, పర్ఫెక్ట్గా వస్తాయి, అసలు క్లాత్కి స్టిక్ అవ్వకుండా కరెక్ట్గా ఉంటుందన్నమాట. చూడండి ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. అప్పటి వరకు చక్కగా ఉడికించుకుంటూనే ఉండాలి, మధ్యలో అడుగు పట్టకుండా ఇలా ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత సన్నగా కట్ చేసిన ఎండుమిరపకాయ ముక్కలు అండ్ కరివేపాకు కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. ఫస్టే నీళ్ళలో కూడా వేసుకోవచ్చండి. నీళ్ళలో వేసుకుంటే కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట, థిక్ కలర్లో వచ్చేస్తాయండి వడియాలు. సో అందుకొచ్చి నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే నీళ్ళు మరిగేటప్పుడు వేసుకోవచ్చు. ఇందులో నువ్వులు వేసుకోవచ్చు, కొంచెం వాము వేసుకోవచ్చు. నేనైతే కరివేపాకు అండ్ ఎండుమిరపకాయ ముక్కలు జీలకర్ర వేసాను. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత తడి క్లాత్ మీద వేసుకోవాలన్నమాట. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. మరీ పల్చగా ఉన్నా సరే రావు, అలా అని మరీ తిక్కుగా ఉన్నా సరే రావు అనమాట వడియాలు. ఇలా ఉండాలి. ఇప్పుడు తడి కాటన్ క్లాత్ అనమాట, ఖచ్చితంగా కాటన్ క్లాత్ యూజ్ చేయాలండి. సిల్క్ క్లాత్ యూజ్ చేస్తామంటే రావన్నమాట, క్లాత్కి స్టిక్ అయిపోతాయి. ఇలా లోతుగా ఉన్న గరిటెతోటి
పిండిని ఇలా వేసేసుకొని లైట్గా పైన స్ప్రెడ్ చేసామంటే సరిపోతుంది. మరీ పల్చగా వేసామంటే డ్రై అయిన తర్వాత ఇంకా పల్చగా అయిపోతాయి అన్నమాట. సో చూసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ లెంతీగా ఉన్నా సరే ఈ టేస్ట్ అయితే భలే ఉంటుందండి. ఎవరి హెల్ప్ లేకపోయినా సరే ఒక్కరం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి వీటిని ప్రిపేర్ చేసుకున్నామంటే సంవత్సరం అంతా హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. చూడండి డ్రై అయిన తర్వాత ఇలా ఉంటాయి అన్నమాట. ఇవి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవచ్చు, కానీ ఎండలో పెట్టి ఆరబెట్టుకుంటేనే చక్కగా ఉంటాయి అన్నమాట. హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. సో ఇలా ఎండిన తర్వాత క్లాత్ వెనక్కి తిప్పి లైట్గా నీళ్ళు చల్లుకోవాలి. ఎక్కువగా అవసరం లేదండి, జస్ట్ లైట్గా చల్లి ఒక్క 2 నిమిషాల పాటు వదిలేసామంటే ఈజీగా క్లాత్ నుంచి రిమూవ్ అయిపోతాయి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయంటే ఈ వడియాలు, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని కూడా తీసేసి మరొక గంట పాటు ఎండలో పెట్టేసుకున్నామంటే చక్కగా డ్రై అయిపోతాయండి. ఖచ్చితంగా ఎండలో పెట్టాల్సిందే, ఫ్యాన్ గాలికి వద్దనమాట. ఎండలో పెడితేనే చక్కగా డ్రై అయ్యి మంచిగా గలగల అంటూ ఎండుతాయి అన్నమాట. ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే డబుల్ క్వాంటిటీలో వచ్చి కలర్ఫుల్గా ఉంటుంది. టేస్ట్ నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నామంటే హ్యాపీగా సంవత్సరం అంతా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఆయిల్లో వేసిన వెంటనే కూడా డబుల్ క్వాంటిటీలోకి వచ్చి సూపర్ టేస్టీగా ఉంటుంది. చక్కగా క్రిస్పీగా భలే సాఫ్ట్గా చాలా బాగున్నాయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.